హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వర్క్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు చాటింగ్ చేస్తూ మనీ అనేది సంపాదించుకోవచ్చు. సాలరీ చూసుకుంటే గనక ఎవ్రీ మంత్ వచ్చేసి 60,000 వరకైతే సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. వారే మీకైతే ఫ్రీ ల్యాప్‌టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎలాంటి ఎగ్జామ్ ఫీ అయితే ఉండదు. మంచిగా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఈ జాబ్‌కి సంబంధించి, రోల్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, వీడియోని స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్‌గా జాబ్ గురించి మాట్లాడుకుంటే గనక రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా మీరైతే వర్క్ చేయాలి. కంపెనీ నేమ్ చూసుకోవచ్చు. రియల్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరైతే వర్క్ చేయాలి. లొకేషన్ వచ్చేసి రిమోట్ అండి. కంప్లీట్‌గా ఇంటి దగ్గర నుంచి మీరైతే చక్కగా ఫుల్ టైం వర్క్ చేస్తూ మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకుంటే కనుక బ్రోకరేజ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఉంది. కంపెన్సేషన్ 7 LPA టు 7.6 LPA వరకు అయితే ఉంది. పర్ మంత్ ఈజీగా మీరైతే 60,000 అనేది ఈజీగా సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వర్క్కి సంబంధించి షెడ్యూల్ చూసుకుంటే కనుక 2 షిఫ్ట్స్లు అయితే ఉన్నాయి. షిఫ్ట్ 1 వచ్చేసి 6:30 టు 3:30 వరకు అయితే ఉంది, ఆఫ్టర్నూన్ వరకు. అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 7:30 టు 4:30 ఉంది. ఇది నైట్ షిఫ్ట్ అండి. కంప్లీట్గా మీరైతే రిమోట్ వర్క్ చేశారు కాబట్టి ఇంటి దగ్గర అంత బర్డెన్ అయితే పడదు. ఇక్కడ లొకేషన్ మళ్ళీ చూసుకోవచ్చు, రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వన్స్ మీరు ఓవర్వ్యూగా మీకైతే చెప్తాను. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే కనుక మీకైతే ఒక మాడ్యూల్ అనేది అసైన్ చేస్తారు. దాంట్లో మీరు కస్టమర్స్ తోటి ఎగ్జిక్యూటివ్గా వర్క్ అయితే చేయాలి. అంటే సపోజ్ మీరు దాంట్లో 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాయిస్కి సంబంధించి చాట్ సపోర్ట్ అని 2 ఉంటాయి. వాయిస్కి సంబంధించిన వారికి అయితే కాల్స్ రావడం అయితే జరుగుతుంది. దాంట్లో కాల్స్ వస్తాయి, వారికి సంబంధించిన క్వేరీస్. అదేవిధంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మీరు టికెట్స్ రేజ్ చేసి వాటిని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా క్రిటికాలిటీ ఫేస్ చేస్తే కనుక దాన్ని అయితే ఎస్కలేట్ చేసే అవకాశం కూడా అయితే ఉంటుంది. సేమ్ చాట్లో కూడా అంతే, బట్ ఇందులో కాల్స్ రావు. చాట్ రూపంలో మీకైతే కస్టమర్స్ యొక్క క్వేరీస్ అండ్ ఇష్యూస్ అయితే రిజాల్వ్ అయితే చేయాలి. ఓవరాల్గా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే అండి. మీరు దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే కనుక రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే ఎబిలిటీస్ వచ్చేసి ఎబిలిటీ టు అడాప్ట్ క్విక్లీ, టు లెర్న్ క్విక్లీ న్యూ టెక్నాలజీ అనేది, కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే టాలెంట్ ఉండాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎవరైనా కాల్ చేస్తే కనుక వారికి ఉన్న ప్రాబ్లమ్ని మీరు తొందరగా అనలైజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. అదేవిధంగా కంపెనీ కూడా సేమ్ వర్క్ అయితే అవుతుంది. ద అబిలిటీ టు వర్క్ విత్ సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్, మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ టీమ్ వర్క్ అండ్ మోటివేషనల్ స్కిల్స్, ఆర్గనైజేషన్ అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్ అండ్ ఎబిలిటీ టు క్విక్ డెసిషన్స్, ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్, ఎబిలిటీ టు స్టిక్ డెడ్ లైన్స్ అని ఉంది. కీ ఐ ఫర్ డీటెయిల్స్, పాజిటివ్ అవుట్లుక్ అండ్ కెన్ డూ యాటిట్యూడ్ అని చెప్పేసి ఉంది. ఓవరాల్గా మ్యాక్సిమం ప్రతి దాంట్లో అడిగే ఇవన్నీ ఉంటాయి. మీకైతే మంచి కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. వాళ్ళైతే SOP అనేది ప్రొవైడ్ చేస్తారు. సో యాస్టీస్గా ఫాలో అయ్యి కస్టమర్స్ తోటి కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ చూసుకుంటే, ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మీకైతే తప్పకుండా ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీ ఉన్నవారు తప్పకుండా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ అన్న ప్లస్ అని చెప్పేసి ఉంది కదా, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అది ప్లస్ అవుతుంది కానీ బట్ నాట్ మ్యాండేటరీ. అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కంప్లీట్గా మీ రెజ్యూమే, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అండ్ సమ్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీ లొకేషన్స్, మీ స్కిల్ సెట్కి సంబంధించి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఉన్నాయి. కంప్లీట్గా ఫిల్ చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా.